ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. జ్ఞాన బలము ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బలము. యోగము యొక్క సర్వోన్నత సుఖమును పొందుటకు, యోగములో సంపూర్ణంగా సఫలతను పొందుటకు కూడా జ్ఞాన బలము ఎంతగానో అవసరమవుతుంది. ఎందుకనగా జ్ఞానమును ఉపయోగించే మనము మనసును, బుద్ధిని స్థిరపరచగలుగుతాము. జ్ఞానము ద్వారానే మనము నేను ఎవరిని అనే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటాము. నేను ఎవరిని అనే స్వరూపంలో స్థిరపడనిదే పరమాత్ముని స్వరూపముపై ఏకాగ్రం అవ్వడము కఠినమవుతుంది. కావున మనము స్వయంలో జ్ఞాన బలం కూడా ఎంతగానో పెంచుకోవాలి. బ్రహ్మ బాబాకి మురళీపై ఎంతో ఆకర్షణ ఉండేది. రస అనుభవం చేసుకునేవారు. మురళి వినడము, వినిపించడమే బాబాకి జీవితముగా ఉండేది. మురళి చేతనే జీవితము జ్ఞానమయమవుతుంది. జ్ఞాన చింతన మన వివేకమును దివ్య వివేకముగా, సద్వివేకముగా మారుస్తుంది. ఉదయాన్నే మనము మురళి వింటే ఆత్మలో ఈశ్వరీయ రసము నిండుతుంది. బాబా యొక్క ప్రేమ చక్కగా అనుభవం అవుతుంది. ఉదయమే మనము చక్కటి సంకల్పాలు తీసుకోగలుగుతాము. వాటి చేత మన సమస్యలకి సమాధానము లభిస్తుంది. మన ఆలోచనలలో మహనీయత వచ్చేస్తుంది. జీవితంలో ఏదైనా చిన్న పెద్ద లోటు ఉంటే అది సమాప్తమవుతుంది. కావున చాలా చక్కగా మురళిని అధ్యయనము చేయాలి. క్లాసుకు వెళ్లి శ్రేష్ట స్థితిలో కూర్చొని మురళి వింటే ఎంతో బాగుంటుంది. ఇది ఎంతగానో అవసరము కూడా. కొంతమంది ఒక 5-6 నిమిషాల్లో త్వరగా మురళి చదివేస్తారు. మురళి పేజీ అటు చూస్తారు, ఇటు చూస్తారు. ముందు పేజీ, వెనక పేజీ చదివాము, మురళి పూర్తయింది అనుకుంటారు. ఇది నియమము కదా అని పాటించడము అస్సలు చేయని దానికంటే ఇది మేలు. కానీ మురళి యొక్క రసము ప్రాప్తింప చేసుకోవడము ఇది అవసరము. మురళి జీవితంలో రసాన్ని నింపుతుంది. మురళి ఒక మాధుర్యము, మురళి సంగీతము, భగవంతుని గీతము. మరి దీనిని అదే విధంగా విని రసాస్వాదన చేయడము మన జీవితము కోసము ఒక విలువైన అంగము. ఎందుకనగా సంపూర్ణంగా అవ్వాలి అంటే 4 సబ్జెక్ట్స్ లోనూ ఫుల్ గా ఉండాలి. ఒక సబ్జెక్టులో చాలా బాగుండి మరొక దానిలో ఢీలాగా ఉంటే సంపూర్ణత్వానికి చేరుకోలేము. కావున మనము జ్ఞాన బలమును తనలో వృద్ధిపరచుకుందాము. మురళి వింటే జ్ఞాన చింతన చాలా బాగా జరుగుతుంది. మురళినే వినకపోతే బుద్ధి డల్ గా ఉన్న భావన కలుగుతుంది. జ్ఞాన చింతన జరగదు. జ్ఞానము ఇవ్వడానికి కూడా మనస్కరించదు. జ్ఞానము ఇచ్చే సుఖము ఎప్పుడు లభిస్తుంది అంటే మొదట ఉదయాన్నే బాబా నుండి మురళి ద్వారా మనము సర్వస్వము పొందినప్పుడే. కావున బాబా యొక్క తీవ్ర పురుషార్థులైన పిల్లలు అందరూ మురళి యొక్క రసమును తన జీవితములో నింపుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ రసము కర్మేంద్రియాల రసము నుండి మనల్ని ముక్తులుగా చేస్తుంది. ఈశ్వరీయ రసము, విశేషంగా బాబా యొక్క ప్రేమ, మంచి భావన మనకి ఉంటుంది. ఈ ప్రేమ యొక్క అనుభవము మురళి ద్వారానే మనము చక్కగా చేసుకోగలుగుతాము. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను బ్రాహ్మణుడను, బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఫరిస్తా డ్రెస్సు, దేవతా డ్రెస్సు 2 డ్రెస్సులు. ఫరిస్తా అనే వస్త్రము, దేవతా దేహము అనే వస్త్రము ఎదురుగా తగిలించి ఉన్నాయి. నేను బ్రాహ్మణ ఆత్మను, ఇప్పుడు ఈ దేహములో ఉన్నాను. ఈ దేహమును వదిలి ఫరిస్తా డ్రెస్లోకి చేరుకున్నాను. కొంతసేపు ఆ ఫరిస్తా స్వరూపంలో ఉండాలి. ఆ తరువాత దానిని వదిలి దేవతా డ్రెస్లోకి ప్రవేశించాను.
కొంతసేపు ఆ దేవతా స్వరూపంలో ఉండి ఆ తరువాత దాని నుండి బయటకు వచ్చి నేను ఆత్మను ఈ బ్రాహ్మణ శరీరంలోకి చేరుకున్నాను. ఈ డ్రిల్లు 5 సార్లు తప్పకుండా చేద్దాము. ఇలా చేస్తే యోగము ఆటవలే సాగిపోతుంది. దీని చేత మనలో ఫరిస్తా గుణములు, దేవతా గుణములు సహజంగా అనుభవమవుతాయి. దేహానికి అతీతంగా అశరీరిగా అయ్యే చక్కటి అభ్యాసము జరుగుతుంది. కావున గంటకి ఒకసారి ఇలా తప్పకుండా చేస్తూ ఈ రోజుటిని సుఖమయంగా మార్చుకుందాము. ఓం శాంతి.